పార్టీ అధికారంలో ఉంది. పైగా సీమపై స్పెషల్ కాన్సంట్రేషన్ చేసింది. స్టేట్ మొత్తం ఎలా ఉన్నా ఆ 4 జిల్లాల టీడీపీ అధ్యక్షులు అంటే డైరెక్ట్ అధినేతతోనే కాంటాక్ట్లో ఉండే ఛాన్స్ లేకపోలేదు. అందుకే కర్నూలు జిల్లా టీడీపీ రథసారథి పదవి కోసం తెలుగు తమ్ముళ్లు తెగ పోటీ పడుతున్నారట. ఏకంగా 4-5 నేతలు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పోస్ట్ ఆశిస్తున్నారు. 3 మెన్ కమిటీ ఇప్పటికే అభిప్రాయ సేకరణ చేపట్టి అధిష్టానానికి ఆశావహుల లిస్టు పంపించిందట. ఇందుకే జిల్లా అధ్యక్షుడిగా ఇప్పుడున్న నేతనే కొనసాగిస్తారా, మరో నాయకుడికి బాధ్యతలు ఇస్తారా? కర్నూలు సైకిల్ సవారీకి తెలుగు తమ్ముళ్ల పోటీ. జిల్లా అధ్యక్ష పగ్గాల కోసం నేతల లాబియింగ్, అభిప్రాయ సేకరణ, అధిష్టానానికి ఆశావహుల లిస్ట్. ఆ 4 కర్నూలు రథసారథి అయ్యేదెవరు? ఇప్పటికే జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తిక్కారెడ్డినే కొనసాగిస్తారా? మళ్లీ గెలవాలి, సీమలో మొన్నటి ఎన్నికలకు మించి ప్రభంజనం సృష్టించాలి, వైసీపీ కంచుకోటలో పర్మనెంట్ గా పాగా వెయ్యాలి. ఇదే స్కెచ్తో పనిచేసుకుంటూ వెళుతోంది టీడీపీ. 2024 ఎన్నికల్లో ఎవరి ఊహకు అందని విధంగా కర్నూలు, నంద్యాల పార్లమెంట్తో సహా 11 ఎమ్మెల్యేలను టీడీపీ, మిత్రపక్షం బీజేపీ ఒక్క స్థానంలో ఘన విజయం సాధించాయి. 2004 ఎన్నికలతో పోలిస్తే 20 ఏళ్ల తరువాత ఉమ్మడి జిల్లాలో టీడీపీ చరిత్రలో నిలిచిపోయే విజయం సొంతం చేసుకుంది. అలా బంపర్ మెజారిటీతో కూటమి అధికారంలోకొచ్చి 14 నెలలు పూర్తవుతోంది. త్వరలోనే మున్సిపాలిటీలు, లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా పార్లమెంటు పార్టీ కమిటీలు, జిల్లా అధ్యక్షుల నియామకంపై అధినేత సీఎం చంద్రబాబు, యువనేత నారా లోకేష్ దృష్టి పెట్టారు. ఈ కమిటీల ఏర్పాటు కోసం అధిష్టానం 3 సభ్య కమిటీలను కూడా నియమించింది. కర్నూలు పార్లమెంటు పార్టీ కమిటీ ఎంపిక కోసం రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, హిందూపురం ఎంపీ పార్థసారథి, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబును 3 మెన్ కమిటీ సభ్యులుగా అధిష్టానం నియమించింది. వీరు కర్నూలు జిల్లాలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించి అధ్యక్ష జిల్లా కార్యవర్గం ఎంపికపై ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పాలకుర్తి తిక్కారెడ్డి ఉన్నారు. మరి తిక్కారెడ్డినే కొనసాగిస్తారా లేదా కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. జిల్లా అధ్యక్ష పీఠం కోసం ఆశిస్తున్న ఆశావహులు ఎంపీ, ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డితో పాటు కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆదోని టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, టీడీపీ కర్నూలు సిటీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్, ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆకెపోగు ప్రభాకర్, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు న్యాయవాది కేఈ జగదీష్ గౌడ్, ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ వాయి హుసేన్ రేస్లో ఉన్నారు. అయితే నామినేటెడ్ పదవులు ఇచ్చిన వారికి పార్టీ పదవులు ఇవ్వకపోతే ఎవరికి అవకాశం వస్తుందోనని చర్చించుకుంటున్నారు. అయితే 34 మందితో జిల్లా కార్యవర్గం ఉంటుందనేది అంచనా. ప్రస్తుతం కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న తిక్కారెడ్డిని కంటిన్యూ చేయాలని 3 మెన్ కమిటీని కోరారట చాలా మంది నేతలు. పార్టీ కోసం మంత్రాలయం నియోజకవర్గం నుంచి 2 సార్లు పోటీ చేసి ఆర్థికంగా నష్టపోయారని ఆయన అభిమానులు, పార్టీ నాయకులు, సన్నిహితులు విన్నవించుకున్నారట. ఎన్నికలకు ముందే బాధ్యతలు చేపట్టిన తిక్కారెడ్డికి సరైన ప్రాధాన్యత దక్కలేదన్న భావనలో ఉన్నారట. గత ఎన్నికల్లో ఆయనకివ్వాల్సిన టికెట్ బీసీలకివ్వడంతో తిక్కారెడ్డికి టీడీపీ అధిష్టానం జిల్లా అధ్యక్షునిగా నియమించింది. ఈ నేపథ్యంలో తిక్కారెడ్డిని కొనసాగిస్తారా లేక కొత్త వారికి అవకాశమిస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు టీడీపీ జెండా మోసే కీలకమైన కార్యకర్తలకు పార్టీ పదవులు దక్కే అవకాశముందని టాక్. 3 మెన్ కమిటీ సభ్యులిచ్చిన అభిప్రాయాలను తీసుకుని వచ్చే నెలలో జిల్లా అధ్యక్ష పదవితో సహా కార్యవర్గం, అనుబంధ సంఘాల కమిటీలను కూడా అధిష్టానం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. కర్నూలు టీడీపీ జిల్లా రథసారథి అయ్యేదెవరో వేచి చూడాలి మరి.